ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ వాక్యాలలో పాస్ట్ సింపుల్ నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి చూద్దాము. ఈ సెడ్ అతను చెప్పాడు, ఐ డిడ్ నాట్ గో టు ద పార్టీ, నేను పార్టీకి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ పాస్ట్ సింపుల్ నెగిటివ్. తను పార్టీకి వెళ్ళలేదని అతను చెప్పాడు అని చెప్పాలి. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ నాట్ గాన్ టు ద పార్టీ, పార్టీకి వెళ్ళలేదని అతను చెప్పాడు అంటాం. ఐ డిడ్ నాట్ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లో హీ హ్యాడ్ నాట్ అవుతుంది, ఎందుకని ఐ అనేది అక్కడ హీని రెఫర్ చేస్తుంది కాబట్టి. నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. షీ ఆస్క్డ్ మీ, ఆమె నన్ను అడిగింది ఏమని, డిడ్ంట్ యూ మీట్ హిమ్, నువ్వు అతనిని కలవలేదా అని అడిగింది. ఇక్కడ యూ అంటే ఎవరు, నేను, ఎందుకని షీ ఆస్క్డ్ మీ కాబట్టి నేను అతనిని కలవలేదానని ఆమె నన్ను అడిగింది అని చెప్పాలి. షీ ఆస్క్డ్ మీ ఎస్ అన్న క్వశ్చన్స్ కాబట్టి ఇఫ్ ఉంటుంది. ఐ హ్యాడ్ నాట్ మెట్ హిమ్ అని ఐ హ్యాడ్ నాట్గా మార్చి రాస్తాము. హీ ఆస్క్డ్ దెమ్, అతను వాళ్ళని అడిగాడు. డిడ్ంట్ యూ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే, నిన్న ఎగ్జామ్ రాయలేదా అని అడిగాడు. యూ అంటే ఎవరు ఇక్కడ, దే, ఎందుకని హీ ఆస్క్డ్ దెమ్ వారిని అన్నాం కాబట్టి. ఎస్టర్డే కాస్త ద డే బిఫోర్ అవుతుంది. వాళ్ళు నిన్న ఎగ్జామ్ రాయలేదానని అతను వాళ్ళను అడిగాడు అని చెప్పాలి. హీ ఆస్క్డ్ దెమ్, అతను వాళ్ళని అడిగాడు. ఇఫ్ దే హ్యాడ్ నాట్ రిటర్న్ ఎగ్జామ్ ద డే బిఫోర్ అని మార్చి రాయాలి. ఇప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రాజు ఆస్క్డ్ మీ, రాజు నన్ను అడిగాడు ఏమని, వై డిడ్ంట్ దే హెల్ప్ యూ, వాళ్ళు నీకు ఎందుకు సహాయం చేయలేదు. ఇక్కడ యూ అంటే ఎవరు, నేను, ఎందుకని రాజు నన్ను అడిగాడు కాబట్టి. నీకు వాళ్ళు సహాయం చేయలేదా అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్లో, వాళ్ళు నాకు సహాయం చేయలేదానని రాజు నన్ను అడిగాడు అని చెప్పాలి. రాజు ఆస్క్డ్ మీ వై దే హ్యాడ్ నాట్ హెల్ప్డ్ మీ, వై డిడ్ంట్ కాస్త దే హ్యాడ్ నాట్ పాస్ట్ పర్ఫెక్ట్లో స్టేట్మెంట్గా మార్చి వస్తాము. రాణి ఆస్క్డ్ హిమ్, రాణి అతనిని అడిగింది. వే డిడ్ంట్ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు అని అడిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు అని ఆమె అతనిని అడిగింది అని చెప్పాలి. రాణి ఆస్క్డ్ హిమ్, రాణి అతనిని అడిగింది. వే దే హ్యాడ్ నాట్ గాన్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు అని ఆమె అంటే రాణి అతనిని అడిగింది. ఇట్లా పాస్ట్ సింపుల్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ నెగిటివ్ స్టేట్మెంట్స్గా వ్రాస్తాము. క్వశ్చన్స్ని అది ఎస్ అన్న క్వశ్చన్స్ కానీ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్గా వ్రాస్తాము.